ఒకటి చెప్పండి, నిన్నటి రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో మీరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరుగుదొడ్ల త్వరితగతిన పూర్తి చేయకపోతే దీక్ష చేస్తాను అని నిన్న ప్రతినబూనారు. అంటే నిజంగా మరుగుదొడ్లు పూర్తి చేసి దీక్ష చేస్తారా, అది ఏమైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం? అది నేను గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో ప్రతి విలేజ్ ప్రతి చోట మేము తిరుగుతున్నాము. కొద్దిగా నేను ప్రజా సమస్యల మీద కొద్దిగా యాక్టివ్ ఉండే మనిషినే. ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా పేదవాళ్ళకు వచ్చే సమస్యలు అత్యంత ప్రధానమైనది 2 సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం అయితే కనుక నాకు రేషన్ కార్డు రాలే, నాకు పెన్షన్ రాలే, నాకు ఇండ్లు రాలే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాటికి మించి ఏం చెప్తున్నారు ప్రజలంటే, నాకు మరుగుదొడ్డి మాకు పూర్తి చేస్తామని చెప్పి మాతో 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టించి తర్వాత చేయాల్సిన ప్రోగ్రెస్ లేకుండా మరుగుదొడ్డి లేదు. ఈ 6,000 రూపాయల లెక్క బేసిమట్టం వరకు మేము పూర్తి చేసిన డబ్బులు ఇవ్వలేదు. మా ఇంట్లో కుటుంబ సభ్యులము మల విసర్జనకు ఎక్కడికి పోవాలా బాధపడే పరిస్థితి ఉంది అన్నా అని ప్రతి ఇంట్లో ప్రతి బీసీ కులస్తులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు చెప్తా ఉన్నారు. రెండవ సమస్య, నాకు కరెంటు బిల్లు 30,000 వచ్చింది. నాది చిన్న గూడు మిద్య, ఒక్క రూమ్ ఉంటుంది, ఒక్క బల్బు ఉంది, ఒక ఫ్యాన్ ఉందన్న. నాకు 30,000 వేసినారు, 20,000 వేసినారు, 16,000 వేసినారు. ఇది పాత బిల్లు అంటారు, కొత్త బిల్లు అంటారు, ఇంకొకటి అంటారు, ఏదో అంటారు. ఈ 2 సమస్యలు ప్రధానంగా చెప్తున్నారు. ఈ 2 విషయాలలో చాలా దుర్మార్గమైంది. మరుగుదొడ్డి లేక 18-19 సంవత్సరాల అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు, యువతులు, దళితులు, బీసీ కులస్తులు, పేదవాళ్ళు మరుగుదొడ్డి కోసం, మల విసర్జన కోసం పొదల మాటకు పోతే ఆ పొదల చాటున విషసర్పాలే ఉన్నాయో, క్రూర మృగాలే ఉన్నాయో, లేకుంటే మానవ మృగాలే ఉన్నాయో, లేకుంటే అలజడితోనూ ఆందోళనతోనూ సిగ్గుగా భయభయంగా మల విసర్జన చేయాల్సిన పరిస్థితి. ఈ ధనవంతుల ఇళ్లలో కానీ రాజకీయ నాయకుల ఇళ్లలో ఉండే బాత్రూములలో ఉండే వాళ్ళ బాత్రూములకు ఉండే గోడలకు ఉండే టైల్స్ కాస్ట్ కాదు వాళ్ళకి ఇచ్చే 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలు పెట్టి కూడా మరుగుదొడ్డి నిర్మించలేకపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్వచ్ఛ భారత్ అని. నేను నిన్న కూడా చెప్పిన, స్వచ్ఛ భారత్ మేరే భారత్ మహాన్. ఏ కవుల కలం నుంచి వారుజారిన అక్షరాలు, ఈ అందమైన అక్షరాలు. అంత అందంగా ఈ ప్రభుత్వం లేదు. మీరు స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించలేకపోతే ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఆడవాళ్ళు చెంబు తీసుకొని దొడ్డికి పోతాంటే సిగ్గుతో జాతి భారత జాతి తలదించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తారా? చేయకపోతే నేను దీక్ష చేయాలని అని చెప్పిన. ఆ దీక్ష వెనుక ఆంతర్యం ఏంటంటే కనుక, అందరి నాయకుల మాదిరి నేను దీక్ష కూర్చుండేవాని కాదు. నేను దీక్ష కూర్చొని ప్రభుత్వంతో ఇప్పించుకోవడమో, ప్రభుత్వం ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పేవాని కాదు. భిక్షాటనైనా చేస్తా, నాకుండే కొంత ఆస్తినైనా అమ్ముకుంటా. ఈ నియోజకవర్గం నుండే 4,000 మంది దరఖాస్తులు పెట్టినారు మరుగుదొడ్ల కోసం. మీరు 500 కట్టినారు, ఇక 3,500 కట్టాలా. ఈ 3,500 లెట్టిళ్ళు కూడా భిక్షాటన చేసేనా నేను కట్టిస్తా. ఇది నా దీక్ష. ఇతర నాయకులకు ఉండే దీక్షకు నా దీక్షకు వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాటం చేసేది వాళ్ళు అనుకునే దీక్ష. నా ప్రయత్నం అది కాదు. ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ప్రజల యొక్క ప్రయోజనాన్ని పరిరక్షించాలనేది నా ప్రయత్నం. అది నా దీక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గన మరుగుదొడ్డు నిర్మించకపోతే 2017 జనవరి నెలలో శ్రీకారం చుడతాం. మా సొంత నిధులతో భిక్షాటన ద్వారా మరుగుదొడ్లు కట్టిస్తాం. పారిశుద్ధ్యం కూడా ప్రొద్దుటూరు పట్టణంలో అస్తవ్యస్తంగా తయారైంది. దీనిపైన మీరు మున్సిపాలిటీ చైర్మన్తో మాట్లాడి చర్యలు తీసుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారా? లేదన్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా సొంత స్థలాలు ఉండే చోట, అంటే నీది ఒక 10 సెంటు స్థలం ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేయవు, వదిలేసినావు. కంప చెట్లన్నీ పెరిగి ఆ కంప చెట్లలోనే పందులు సంసారం చేస్తున్నాయి, పాములు ఉంటున్నాయి, నీళ్లు నిలబడుతున్నాయి, లార్వా నిలబడుతుంది, దోమల ఉత్పత్తి. అన్ని అనర్థాలకు దోమల ఉత్పత్తికి కారణం వాళ్ళు ఖాళీగా వదిలేసిన స్థలం మరుగు ప్రాంతంగా ఏర్పాటు కావడం. నేను మున్సిపల్ చైర్మన్కు, కమిషనర్కు, శానిటేషన్ డిపార్ట్మెంట్కు మీటింగ్ పెట్టి సలహా ఇచ్చి అవన్నీ కూడా వాళ్ళకు గుర్తించి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా గుర్తించి నోటీసులు ఇష్యూ చేసి శుభ్రం చేసుకోమని చెప్పండి. శుభ్రం చేయకపోతే కనుక మీ డబ్బులతో, మున్సిపాలిటీ డబ్బులతో శుభ్రం చేసి వాళ్ళ అకౌంట్లో వేయండి. ఏ అకౌంటు? ఎప్పుడైనా వాళ్ళు మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవల్కి రావాల్సిందే. అప్పుడు వడ్డీతో సహా రాబట్టి నేను చెప్పినాం. ఈరోజు మిషన్లు పెట్టి ఎక్కడ చూసినా కంప చెట్లన్నీ కొట్టేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మెరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికైతే మాత్రం పారిశుద్ధ్యం ఫెయిల్యూర్. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.